ఆమె వచ్చింది కదా కాంతం, సూటిపోటి మాటలు అనడానికి వచ్చింది. సో ఇవాళ కూడా ఆమె బాధుడు కంటిన్యూ అయింది. ఇంకా ఒకటే విధంగా వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ గురించి అంటుంది, ఇల్లు గురించి అంటుంది. ఇక వీళ్ళు పాపం నిదానంగానే ఉంటారు, ఎవరు తిరగబడరు అప్పటి వరకు. కోపం వస్తుంటుంది బాలుకి, కానీ ఆపుతూ ఉంటారు అందరూ. పాపం మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు ఆమె ఇట్లా హింసిస్తుంటుంది. ఈ లోపల ఈఎంఐ కట్టలేదు కదా బాలు పాపం ఆ పుస్తలతో చేయించడానికి. ఈ లోపల ఆ కలెక్షన్ మేనేజర్ వచ్చాడు. ఓ విషయం ఏంటంటే కలెక్షన్ మేనేజర్ అంత ఎంబడే రాడు. ఒక నెల వరకు ఎవరైనా టైం ఇస్తారు, ఏ బ్యాంక్ అయినా ఎవరైనా 1 month 15 days టైం ఇస్తారు. బ్యాంక్స్ అయితే 15 days, యాప్స్ అయితే 1 month, యాప్స్ అయితే ఒక 15 days టైం ఇస్తాయి. వీడికేంటో ఎంబడే ఆ రోజే వచ్చేసాడు. సో రాబట్టి అవమానంగా ఫీల్ అవుతుంటే ఇంకా బాలు రివర్స్ అవుతాడు. కానీ ఆబ్వియస్లీ కలెక్షన్ ఏజెంట్ వస్తే ఎవడైనా రివర్స్ అవుతాడు. సో బాలు కూడా రివర్స్ అయ్యాడు. కానీ వాళ్ళ అమ్మ నాన్న మంచిగా మాట్లాడి పంపించాక ఇంకా అందరూ ఇంకా అమ్మాయిని అడుగుతుంటారు అక్కడ ఎలా ఉంది. వాడు సంజు గడు శాడిస్ట్ అని తెలుసు కదా, ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు. ఈ లోపల బాలు కోపం వస్తున్నా అందరూ ఆపి చేస్తుంటారు. ఇంకా అన్నం వడ్డిచ్చేటప్పుడు ఆమె ఇంకా పనిచేసేస్తుంది కాంతం. సో అలా అనమాట ఇవాళంతా వీళ్ళ ఫ్యామిలీ నా కాంతం తిట్టడం దాంతో సరిపోయింది. చూడాలి రేపు ఏమవుతుందో. రేపు పుస్తలతాడు పోయినట్టు చూపించారు, మరి అది దొరుకుతుందా? ఆమె కాజేసిన కాంతం ఆమె కాజేసినట్టు తెలుస్తుందా లేదా, మరి ఏమవుతుందో చూద్దాం. ఫంక్షన్ ఆగిపోతుందో రేపు చూద్దాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు, అవి ఫ్రీ చేయండి. బాయ్.